హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గాయస్. టీసీ సుధీర్ తెలుగు ట్రావెలర్. సరే ఫ్రెండ్స్, ఇదే చదివిన మన టాపిక్ వచ్చేసి బిహెచ్ఎల్ అనేది చూడబోతున్నాం ఫ్రెండ్స్. బిహెచ్ఎల్ ఎలా ఉంటుంది, దాంట్లో ఏమేమి ఉంటాయి, మీకు బిహెచ్ఎల్ జాబ్స్ అనేది ఎలా దొరుకుతాయి, ఎక్కడ అనేది కనుక్కోవాలి అన్నీ చెప్తాను ఫ్రెండ్స్. స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. సరే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే వచ్చాక బిహెచ్ఎల్ లోన్కి వచ్చాను. మేము ఎలా వెళ్ళిపోతాయి. ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది, సైలెంట్గా ఉంది. మీరు ఇక్కడ జాబ్ తెచ్చుకోవాలన్నా ఏం తెచ్చుకోవాలన్నా బిహెచ్ఎల్ కంపెనీ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి కాంటాక్ట్ అవ్వాలి. అయితే వాళ్ళే చెప్తారు. లేకుంటే అప్పుడప్పుడు గవర్నమెంట్ కొన్ని వెబ్సైట్లో లింక్స్ అనేవి పెడతారు, మీరు జాబ్కి అప్లై చేసుకోవాలని. దాంట్లోకి అప్లై చేసి మీరు ఎగ్జామ్ రాస్తే మీకైతే పర్మనెంట్ జాబ్ అయితే అక్కడ వస్తుంది. సరే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసేద్దాం బిహెచ్ఎల్ ఉందో. చూడండి ఫ్రెండ్స్, ఆ చెట్టుల కింద దేవుడి బొమ్మలు అయితే పెట్టారు, పెట్టి పూజలు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చాలా సైలెంట్గా ఉంది ఫ్రెండ్స్ బిహెచ్ఎల్ అన్నది. ఇక్కడ ఉండాలంటే ఇక్కడ ఉండి అలవాటు అయితే మనం అనేది హైదరాబాద్లో అయితే ఎక్కడ ఉండలేం. అంత బాగుంది, అంత ఇదిగా ఉంటుంది. చూడండి, ఇది వచ్చేసి బిహెచ్ఎల్ కంపెనీ. సరే ఫ్రెండ్స్, అలా అయితే మనం ముందుకు వెళ్ళిపోతాం. చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ అయితే ఏముంది, అడ్డిపోయింది కదా, చాలా బాగుంది. బాబా, చాలా అంటే చాలా బాగుంది. చూడండి, అందుకనే ఇక్కడ ఉండేవాళ్ళు సిటీకి అయితే రారు, అంత బాగుంది. సరే ఫ్రెండ్స్, అలాగైతే మనం ముందుకైతే వెళ్ళిపోదాం. ముందుకు వెళ్ళి అన్నీ చూద్దాం, ఏమేమి ఉన్నాయో ఎక్కడేమి ఉన్నాయో. చూడండి, ఇక్కడ అంత హెవీగా ట్రాఫిక్ కూడా లేదు. ఓన్లీ బిహెచ్ఎల్ కంపెనీలు పనిచేసే వాళ్ళే ఇక్కడ తిరుగుతుంటారు. సరే ఫ్రెండ్స్, అలా అయితే మనం ముందుకెళ్దాం. ఇక్కడైతే అన్ని చెట్లే ఉన్నాయి. ఇది మొత్తం బిహెచ్ఎల్ వర్క్ ఫ్రెండ్స్, ఇంకో మొత్తం గవర్నమెంట్ అని ఈ సర్కిల్ అంతా. మీరు ఇప్పుడు హౌస్ కట్టుకోవాలన్నా కాదు, కొంచెం పక్కకెళ్ళి కొంచెం ముందుకెళ్ళి అక్కడ ప్లేస్ కొనుక్కోవచ్చు. ఇక్కడ కొనడానికి కూడా కాదు, ప్లేస్ కూడా అమ్మరు ఇక్కడ, మొత్తం గవర్నమెంట్ ఇది. ఇక్కడ అమ్మితే మాత్రం కొమ్మ చేస్తారు. ఈ బిల్డర్స్ వచ్చేసి ఎక్కడ పెట్టి అక్కడ బిల్డింగ్ కట్టేసి అన్నీ కట్టేసి కొమ్మ చేస్తారు. ఇక్కడ చెట్లతో నిండిపోయి చాలా బాగుంది, చాలా న్యాచురల్గా ఉంది. సరే ఫ్రెండ్స్, అలా అయితే మనం ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్ళి ఇంకేముందో చూద్దాం. ఫ్రెండ్స్, అలా అయితే ముందుకు వెళ్ళిపోతున్నాయి. ఇక్కడైతే బిహెచ్ఎల్ వాళ్ళకి సంబంధించిన అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇల్లు కూడా ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు ఓన్లీ వాళ్ళకే ఇస్తారు, అక్కడ బిహెచ్ఎల్ వాళ్ళకి ఇస్తారు. అక్కడ జాబ్ చేసి వాళ్ళకే ఇక్కడ క్వార్టర్స్ ఉంటాయి. మనమైతే ఉండడానికి కాదు, అసలు మనం ఉండాలంటే కొంచెం ముందుకెళ్ళి అక్కడ ఆర్సీపురం ఉంటుంది, అక్కడైతే ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, పక్కనే గుడి ఉంది. బిహెచ్ఎల్ లోన్ వచ్చేసి 4-5 గుడ్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నేనైతే విజిట్ చేశాను, చాలా అంటే చాలా బాగుంటాయి. సరే, మీరు కూడా విజిట్ చేయండి. సరే ఫ్రెండ్స్, అలా మనకి ఇక్కడైతే వీళ్ళైతే కాళ్ళు తెచ్చి పూజలు అయితే చేసుకుంటారు. కొత్త కారు కానీ పాత కారు కూడా పూజలు చేస్తారు ఈవినింగ్ వచ్చేసి. సరే ఫ్రెండ్స్, అలా అయితే మనం ముందుకు వెళ్దాం. చూడండి, ఇక్కడ ఎంత న్యాచురల్గా ఉందో చూడండి. ఇక్కడ పార్క్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, మీకు ఏం కావాలంటే అన్నీ ఉంటాయి, అన్నీ దొరుకుతాయి ఇక్కడ. మీరైతే ఒకసారి వచ్చి చూడండి. ఎవరైతే పర్మిషన్ అవసరం లేదు, లోన్కి రావాలంటే డైరెక్ట్గా వచ్చేవచ్చు, లోన్కి వచ్చేవచ్చు. ఎవరైతే అక్కడ ఆపరు, బిహెచ్ఎల్ గేట్ దగ్గర ఎవరు ఆపరు, అయితే డైరెక్ట్ లోన్కి రావచ్చు. ఇంకా పార్క్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్, అక్కడ వెళ్ళి మనం కూర్చోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరైతే విజిట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత బాగుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. నేనైతే డబ్బా స్కూటీ మీద వెళ్తున్నా, నాకైతే బండి కూడా లేదు. ఇది ఎక్కడ ఆగిపోతుందో కూడా తెలియదు, అంత ఇదిగా ఉంది. చూడండి, ఎంత న్యాచురల్గా ఉందో. నాకంటే చాలా నచ్చింది. ఇక్కడైతే నేను ఇక్కడే ఉండిపోతాను అనుకున్నాను. నాకు ఇల్లు ఉంటే ఇక్కడే ఉండిపోతాను, నేను లైఫ్ లాంగ్ ఇక్కడే ఉంటా. అంత బాగుంది. సరే ఫ్రెండ్స్, అలాగైతే కొంచెం ముందుకు వెళ్దాం. చూడండి, న్యాచురల్ని ఎంజాయ్ చేయండి. కొంచెం ముందుకు వెళ్దాం, కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం అక్కడ ఏమున్నాయో. చూసుకుంటాం, అక్కడైతే ఏదో బోర్డు కనిపిస్తుంది. ఇక్కడ మూవీ షూటింగ్స్ కూడా జరుగుతుంటాయి ఫ్రెండ్స్ నైట్ వచ్చేసి. ఎలా అంటే
హర్రర్ మూవీస్ చూస్తారు కదా, హర్రర్ మూవీస్ ఇక్కడ చేస్తారు. అప్పుడు షూటింగ్ చేస్తాను. నేను 2 times చూశాను షూటింగ్ చేయడం. ఈ పక్కన టెంట్లు వేసుకుని వాళ్ళు చేస్తారు. వాళ్ళు అది పర్మిషన్లు ఉన్నాయి, పర్మిషన్లు తీసుకొని చేయాలి. ఊరికి మనం చేయడం కాదు, ఎందుకంటే మొత్తం గవర్నమెంట్ కదా, గవర్నమెంట్ పర్మిషన్ ఏదో ఉండాలి. నాకైతే తెలీదు, బట్ ఏదో పర్మిషన్ తీసుకుంటారు, తీసుకుని అయితే చేస్తారు. చూడండి, ఇక్కడ థ్యాంక్ యూ అని రాస్తుంది కదా, ఇక్కడతో బిహెచ్ఎల్ అయిపోయింది. కొంచెం ముందుకు ఉంది, బట్ లోనికి వస్తే బిహెచ్ఎల్ అని ఉంది. కంపెనీ ఉంటుంది కాబట్టి అక్కడ థ్యాంక్ యూ అని రాస్తారు. మీ వెనక నుంచి చూసుకుంటే వెల్కమ్ అని ఉంటుంది. నుండి వచ్చే వాళ్ళకి వెల్కమ్ ఉంటుంది, అటు నుండి వెళ్ళే వాళ్ళకి థ్యాంక్ యూ అని ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రైట్ చూసుకుంటే రైట్లో మనకి ఎవ్రీ వీక్లీ ఇక్కడ ఇది పెడతారు, ఏంటంటే కూరగాయలు అమ్ముతారు. మార్కెట్ ఉంటుంది, వెరీ చీప్గా ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ ఎలా అంటే మనం మొత్తం చాలా తక్కువ ఉంటుంది రేట్లు. ఇక్కడ వాళ్ళకైతే మనం బయటతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా అంటే చాలా నీట్గా ఉంది. చెట్లు అనేవి చాలా ఉన్నాయి. మనం చెట్లు ఉంటే కదా ఏదో వస్తుంది. చెట్లు అయితే పెంచండి మీ ఇంటికాడ. చెట్లను అన్నీ కొట్టేస్తున్నారు. ఫ్యూచర్లో మనకు చాలా ఇబ్బంది అవుతుంది గాలి పీల్చుకోవాలన్నా. చూడండి ఫ్రెండ్స్, అంటే వీడియోలన్నీ మరిన్ని చేస్తాను. నాకైతే మీ సపోర్ట్ అనేది కావాలి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.